కర్ణాటక రాజకీయం దేశమంతటా ఉత్కంఠను పెంచుతోంది. ఈ సాయంత్రం బల పరీక్షలో సీఎం యడ్యూరప్ప నెగ్గుతారా లేదా అనే దానిపై క్షణక్షణం ఆసక్తి పెరుగుతోంది. కర్ణాటక కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు ఈ ఉదయం బెంగళూరు చేరుకున్నారు. 2 బస్సుల్లో బెంగళూరుకు చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హిల్టాన్ హోటల్లో దిగారు. అటు జేడీఎస్ ఎమ్మెల్యేలు బెంగళూరులో లీ మెరిడియన్ హోటల్లో బస చేస్తున్నారు. సీఎం సిద్ధరామయ్య సహా కీలక నేతలు రాత్రి ప్రత్యేక విమానంలో బెంగళూరుకు చేరుకున్నారు. కొద్దిసేపటి కింద సీఎం యడ్యూరప్ప షాంగ్రీలా హోటల్కు వెళ్లారు. హోటల్లో బీజేపీ శాసనసభా పక్షంతో సమావేశమయ్యారు. విశ్వాస పరీక్షలో 100కు 100% గెలుస్తామని ధీమాగా చెప్పారు యడ్యూరప్ప. హోటల్ గది నుంచే అసెంబ్లీకి వెళ్తున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. బల పరీక్షలో నెగ్గేందుకు అవసరమైన వ్యూహాలు రచిస్తోంది బీజేపీ. విశ్వాస పరీక్ష వేగిపోకుండా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలని ఉపయోగించుకోవాలని చూస్తోంది. ఊగిసలాటతో ఉన్న కొంతమంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తోంది. బల పరీక్షలో ఓడిపోతే ప్రధాని మోడీ ప్రతిష్ట దెబ్బతింటుందని, అదే జరిగితే మిగిలిన రాష్ట్రాల్లోనూ పార్టీ క్యాడర్పై ప్రతికూల ప్రభావం పడుతుందని పార్టీ అంతర్గత సమావేశంలో ముఖ్య నేతలు కామెంట్ చేస్తున్నారు. ఇలా జరగకుండా ఉండేందుకు వ్యూహాలను రచించాలని బీజేపీ సమావేశంలో ప్రకాష్ జవదేకర్ చెప్పినట్లు తెలుస్తోంది. కర్ణాటకలో మొత్తం 224 స్థానాలు ఉండగా 222 సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఇందులో కుమారస్వామి 2 చోట్ల నుంచి ఎన్నికయ్యారు. ఆయనకు 1 ఓటు మాత్రమే ఉంది. ప్రొటెం స్పీకర్గా బోపయ్యకు ఓటు ఉండదు. బల పరీక్షలో ఇద్దరికీ సమాన ఓట్లు వస్తే అప్పుడు ప్రొటెం స్పీకర్కు ఓటు వేసే అవకాశం ఉంటుంది. అందుకని మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 220లో 111 ఓట్లు వస్తే యడ్యూరప్ప విజయం సాధిస్తారు. ప్రస్తుతం బీజేపీకి 104 మంది ఎమ్మెల్యేలున్నారు. అయితే బీజేపీకి 7 ఓట్లు కావాల్సి ఉండగా కాంగ్రెస్, జేడీఎస్కు చెందిన దాదాపు 14 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. బల పరీక్షలో నెగ్గేందుకు బీజేపీ ముందు 4 ఆప్షన్లున్నాయి. బల పరీక్ష సమయంలో శాసనసభకు కనీసం 14 నుంచి 16 మంది జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యేలా చూడటం ఇందులో ఒకటి. ఇదే గనక జరిగితే శాసనసభలో బల పరీక్షకు అవసరమైన మ్యాజిక్ నంబర్ను దక్కించుకోవచ్చు. అయితే దీనివల్ల సభకు హాజరు కాని వారిపై అనర్హత ముప్పు కూడా ఉంది. డీటెయిల్స్ భరత్ అడుగుదాం. భరత్, ఇప్పుడు బెంగళూరులో ఏం జరుగుతుంది ప్రస్తుతం, అలాగే పార్టీల ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి? బెంగళూరులో ఇప్పుడు బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ జరుగుతుంది షాంగ్రీలా హోటల్లో. ఆ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ నుంచి నేరుగా ఎమ్మెల్యేలంతా కూడా అసెంబ్లీకి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత 11 గంటలకు ప్రమాణ స్వీకారం ప్రారంభమవుతుంది. అదేవిధంగా కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు కూడా విధాన సభకు బయలుదేరారు. కొద్దిసేపటి క్రితం కుమారస్వామి మాట్లాడారు. సాయంత్రం 4 గంటల వరకు కూడా మా ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంది. కానీ బీజేపీ ప్రయత్నాలు ఏమాత్రం వర్కౌట్ కావు. ఖచ్చితంగా ఎమ్మెల్యేలంతా కూడా మాతోనే ఉన్నారు అని కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు. పైగా ఇదేమో మాకేం ముఖ్యమైన రోజు కాదు, ఇంకా రానున్న రోజులో చాలా ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి. సో దట్ ఆయన ఒక కాన్ఫిడెన్స్ అయితే కుమారస్వామి వ్యక్తం చేస్తున్నారు. అటు యడ్యూరప్ప కాన్ఫిడెంట్గా లేదంటే చాలా కాన్ఫిడెంట్గా యడ్యూరప్ప కనిపిస్తున్నాడు. కార్యకర్తలు, కర్ణాటకలోని కార్యకర్తలందరికీ ఒక మెసేజ్ ఇచ్చాడు.
మీరు 5 గంటల వరకు కామ్గా ఉండండి, 5 గంటల తర్వాత సంబరాలకు రెడీగా ఉండండి యడ్యూరప్ప కాన్ఫిడెంట్గా ఉన్నాడు. సో ఇద్దరు కాన్ఫిడెన్స్ వ్యక్తం చేయడం అంటే అల్టిమేట్గా ఆ ఇద్దరికి కూడా తెలియదు ఏం జరుగుతుంది అన్నది. 4 గంటలకు ఎమ్మెల్యే వచ్చి బీజేపీతో ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారా అంటే ఖచ్చితంగా టచ్లో ఉన్నారు. అవసరమైన దానికంటే ఎక్కువ మంది టచ్లో ఉన్నారు. కానీ ఆ టచ్లో ఉన్న ఎమ్మెల్యేలు సమయానికి వచ్చి యడ్యూరప్పకు అనుకూలంగా ఓటేస్తారా అంటే అది ఎమ్మెల్యేలు కూడా చివరి నిమిషం వరకు తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇప్పటి వరకు మనకు బలాబలాల్ని విశ్లేషిస్తే కనుక మొత్తం 222 మంది శాసన సభ్యులు గెలిచారు. 222 మందిలో కుమారస్వామి 2 చోట్ల నుంచి గెలుపొందారు, చెన్నపట్నం, రామ్నగర. ఇప్పుడు ఎట్లాగో ప్రొటెన్ స్పీకర్ బీజేపీకి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు కాబట్టి 2 చోట్ల నుంచి గెలిచాడు కాబట్టి ఒకటే వ్యక్తిగా ప్రొటెన్ స్పీకర్ పరిగణించే అవకాశం ఉంది. కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తి స్పీకర్గా ఉంటే మ్యాజిక్ ఫిగర్ను 112గా డిసైడ్ చేసేవాడు. బట్ ఇప్పుడు బీజేపీకి సంబంధించిన వ్యక్తి ఉన్నారు కాబట్టి ఒక 222 - 1 కుమారస్వామిది ఒకటే ఓటు కనుక కౌంట్ చేస్తే 221. మ్యాజిక్ ఫిగర్ ఎప్పుడు కూడా మొత్తం అసెంబ్లీకి హాజరైన శాసనసభ్యులు by 2 + 1. సో ఒకవేళ 221 మంది శాసనసభ్యులు హాజరైనా అనుకుందాం, 221 by 2 + 1 అంటే 111 అప్పుడు మ్యాజిక్ ఫిగర్ అవుతుంది. ప్రస్తుతం బీజేపీ దగ్గర గెలిచిన వాళ్ళు 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 104 మందిలో కేజీ బోపయ్య ప్రొటెన్ స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేశాడు కాబట్టి టై అయితే తప్ప అతను ఓటు హక్కు వినియోగించుకోలేడు. సో 103 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి ఉన్నట్టు లెక్క. ఇంకా 8 మంది ఎమ్మెల్యేలు యడ్యూరప్పకు అనుకూలంగా ఓటేయాల్సి ఉంటుంది. సో ఇద్దరు ఎమ్మెల్యేలు ఆల్రెడీ కాంగ్రెస్ చేతిలో లేరు, కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని అంగీకరించింది. జేడీఎస్ చేతిలో కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా వీళ్ళకి అనుకూలంగా ఓటేస్తారనుకున్న 107 నెంబర్ అవుతుంది. ఇద్దరు ఎమ్మెల్యేలు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు అటు ఇటు మారుస్తూ ఉన్నారు. ఒకవేళ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటేసినా 109 మంది అవుతారు. సో ఆల్రెడీ ఇప్పుడు బీజేపీతో టచ్లో ఉన్నవాళ్ళు తర్వాత ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలైనా 109 మంది అవుతారు. అయినా సరే ఇంకా ఇద్దరు ఎమ్మెల్యేలు కావాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా కనీసం 8 మంది ఎమ్మెల్యేల మద్దతు బీజేపీ పొందాల్సి ఉంటుంది డైరెక్ట్గా ఓటేసే పద్ధతి ఉంటే కనుక యడ్యూరప్పకు. కానీ బీజేపీ కొద్ది మందిని కనీసం మీరు మాకు ఓటేయకున్నా పర్లేదు, గైర్హాజరు అయితే చాలు, మీరు అసలు ప్రమాణ స్వీకారం చేయకండి అని కొద్దిమంది ఎమ్మెల్యేని కోరుతుంది. కొద్దిమంది ఎమ్మెల్యేలకు ఏం చెప్తుందంటే ప్రమాణ స్వీకారం చేస్తేనే విప్పు వర్తిస్తుంది, ప్రమాణ స్వీకారం చేయలేదు కాబట్టి మీకు ఎటువంటి విప్పు వర్తించదు అని బీజేపీ ఆ ఎమ్మెల్యేలకు చెప్తుంది. అంటే ఇది రాజ్యాంగబద్ధంగా కరెక్ట్ అయిన విషయమా కాదా మళ్ళీ అల్టిమేట్గా ఇవన్నీ కోర్టులు తెలుస్తాయి. కానీ ఎమ్మెల్యేలకు చెప్పేదైతే ఇది చెప్తుంది. సో అల్టిమేట్గా ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలకు ఉన్న ఆఫర్ ఏంటంటే మీరు కనుక మాకు సపోర్ట్ ఇస్తే డైరెక్ట్గా క్యాబినెట్ మంత్రి ఇస్తాం. మనీకి సంబంధించిన మ్యాటర్ ఎంత మనీ ఇస్తారు అదంతా వేరే. ఖచ్చితంగా రాజకీయాల్లో ఇటువంటి జరిగినప్పుడు పదవులు డబ్బులు ఆశ చూపడం 100% కరెక్టే. గతంలో అన్ని పార్టీలు ఈ విధంగా చేశాయి. బట్ క్యాబినెట్ బెర్త్ను మాత్రం గ్యారంటీ ఇస్తుంది, క్యాబినెట్ మంత్రి పదవి ఇస్తాం మీకు అని స్పష్టంగా బీజేపీ చెప్తోంది. సో ఒకవేళ ఈ ఎమ్మెల్యేలకు కొద్దిమంది ఊగిసలాటలో ఉన్న ఎమ్మెల్యేలు ఏం భావిస్తున్నారంటే మేము బీజేపీ వైపు వస్తే కనుక, బీజేపీ ప్రభుత్వం వస్తే కనుక క్యాబినెట్ మంత్రి పదవి వస్తుంది. ఎందుకంటే యడ్యూరప్ప కనుక ముఖ్యమంత్రి అయితే స్పీకర్ కూడా బీజేపీకి సంబంధించిన వ్యక్తి ఉంటారు. అప్పుడు ఆ స్పీకరు మన దగ్గర ఏ విధంగా జరుగుతుందో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వేరే పార్టీల నుంచి ఎమ్మెల్యే గెలిచి ఇక్కడ కొనసాగుతున్నప్పటికీ వాళ్ళ మీద ఇంతవరకు కూడా అనర్హత వేటు పడలేదు. సో అక్కడ కూడా వాళ్ళు అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, స్పీకర్ అనర్హత వేటు వేయడు, మా పదవికి ఏం కాదు అని భావిస్తున్నారు. బట్ ఒకవేళ యడ్యూరప్ప కనుక ఓడిపోతే జేడీఎస్ కాంగ్రెస్ వెంటనే ఆ ఎమ్మెల్యేని ఖచ్చితంగా వాళ్ళ మీద అనర్హత వేటేస్తుంది, మళ్ళా ఎలక్షన్కు పోవాల్సి ఉంటుంది. అంటే 5 సంవత్సరాల టర్మ్ వాళ్ళు పోగొట్టుకున్నట్టు. మళ్ళా ఎలక్షన్లో గెలుస్తారో ఓడతారో ఎవరు కూడా చెప్పలేని స్థితి. సో ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే బీజేపీతో టచ్లో ఉన్నారో వాళ్ళు చివరి నిమిషం వరకు కూడా డిసైడ్ కారు అని చెప్పడానికి కారణం ఏంటంటే వాళ్ళు యడ్యూరప్ప గెలిచే మూడు ఉంటే వాళ్ళు దానిలోకి జంప్ అయ్యి మంత్రి పదవి కోసం వాళ్ళు అటువైపు జంప్ అయ్యి ఓటేసే అవకాశం ఉంటుంది. కానీ ఒకవేళ యడ్యూరప్ప ఓడిపోయే సిచ్యువేషన్ ఉంటే వాళ్ళు జంప్ అయితే వాళ్ళకు మంత్రి పదవి గురించి ఆశ చూసుకుంటే ఉన్న ఎమ్మెల్యే పదవి పోతుంది. కానీ ఇప్పుడు కొత్తగా బీజేపీ ఒక స్ట్రాటజీ తీసుకొచ్చిందని చెప్తున్నారు.
మీరు ఒకవేళ మీ శాసనసభ్యత్వం రద్దు అయితే మీకు ఎమ్మెల్సీ పదవి ఇస్తాం అని డైరెక్ట్గా ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మీకు 5 సంవత్సరాల టర్మ్ బదులు ఎమ్మెల్సీ అయితే 6 సంవత్సరాల టర్మ్ మేము ఇస్తాం, మీరు ఏమాత్రం టెన్షన్ పడకండి అని ఎమ్మెల్యేలకు ఆఫర్ చూపుతున్నట్టు తెలిసింది. కర్ణాటకలో కూడా ఎమ్మెల్సీ పోస్ట్ ఉంది. దేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు మొత్తం 6 రాష్ట్రాల్లో శాసన మండలి కూడా ఉంది. జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో మాత్రమే ప్రస్తుతం ఈ శాసన మండలి ఉంది. సో ఈ శాసన మండలి ఉండడాన్ని బీజేపీ ఈ విధంగా అడ్వాంటేజ్గా వినియోగించుకుంటుంది. అయితే కాంగ్రెస్, జేడీఎస్ మాత్రం 76 మంది తమతోనే ఉన్నారు అని కాంగ్రెస్ చెప్తోంది. ఒక ఆనంద్ సింగ్ మాత్రమే మిస్సింగ్ ఉన్నాడు, మిగతా వాళ్ళంతా కూడా 100% మాతోనే ఉంటారని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. జేడీఎస్ కూడా అదే ఆశాభావం వ్యక్తం చేస్తుంది. సో దట్ ఈ క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేలు కూడా, ఈ 2 పార్టీలు కూడా ఏంటంటే ఎమ్మెల్యేలతో మైండ్ గేమ్ ఆడుతున్నాయి. మెజారిటీ వాళ్ళకి లేదు, కాంగ్రెస్ జేడీఎస్ చెప్పేది అదే, మెజారిటీ వాళ్ళకి లేదు, ఖచ్చితంగా మనమే ప్రభుత్వం ఫామ్ చేయబోతున్నాం, ఖచ్చితంగా కుమారస్వామి ముఖ్యమంత్రి అవుతారు, అప్పుడు మీకు మంత్రి పదవా లేకపోతే ప్రభుత్వం మనది ఉంటే మనం ఏమన్నా చేసుకోవచ్చు, మీరు అనవసరంగా ఇప్పుడు యడ్యూరప్ప వైపు వెళ్తే మంత్రి పదవి కోసం ఆశపడితే ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా పోతుంది అని ఎట్టి పరిస్థితిలో అటు మొత్తం మంది కూడా మనతోనే ఉన్నారని శాసనసభ్యులకు చెప్తుంది. బట్ యడ్యూరప్ప మాత్రం కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది, ఇక్కడ గవర్నర్ మావాడు, ఖచ్చితంగా మేమే విశ్వాస పరీక్షలు గెలుస్తాం, మంత్రి పదవి వస్తుంది, ఎట్టి పరిస్థితిలో అక్కడ ప్రభుత్వం ఫామ్ కానివ్వని యడ్యూరప్ప క్యాంప్ చెప్తుంది. సో అల్టిమేట్గా 4 గంటల వరకు ఎమ్మెల్యేలు వాళ్ళు ప్రమాణ స్వీకారం తీసుకున్న తర్వాత 4 గంటల వరకు బటన్ ఒత్తేంత వరకు కూడా ఏ ఎమ్మెల్యే మైండ్లో ఏముందో చెప్పలేం. ఇన్ఫ్యాక్ట్ చాలామంది అన్డిసైడెడ్ ఎమ్మెల్యేలు ఉన్నారు, డిసైడ్ అయితే చెప్పొచ్చు, కానీ అటా ఇటా అని ఊగిసలా అట్టపడే ఎమ్మెల్యేలు మాత్రం ఖచ్చితంగా చాలామంది ఉన్నారని మనం చెప్పాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ భరత్.